పిల్లలు సైడ్ రండి. గ్రామీణ పౌర సేవా సమితి పాత్ర చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. కరోనా టైంలోన చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ప్రతిరోజు వాళ్ళ సహకారంతో వాళ్ళు కడుపునిచ్చినారు. అటువంటి విషయంలో గ్రామీణ పౌర సేవా సమితి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓటు విలువ, ఎలక్షన్ మూమెంట్తో ఓటు విలువ, ఓటు వేసే ప్రాముఖ్యత అనేది దానిపైన అవగాహన సంస్కృతంలో ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే మన ద్వారా భారతదేశంలోన ఒక దేశానికి అగ్ని, నాగ్, శుద్ధి, అర్జున్, విష్ణు, పృథ్వీ ఇటువంటి ఆయుధాలు ఉంటాయి. భారతదేశంలో అంబులు కొద్దిలో భారతదేశానికి శక్తికి సంబంధించిన ఆయుధాలు. భారతదేశంతో ఈ ఆయుధాలు ఉన్నప్పుడు భారతదేశంలో ప్రతి పౌరుడితోనో స్త్రీలతోనో ఓటు అనేది ఒక చాలా విలువైన ఆయుధం. ఆ ఓటు అనేది విలువైన ఆయుధంతోన మన ప్రభుత్వాన్ని, మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనకి దేశానికి ఉపయోగపడే ప్రభుత్వాల ద్వారా మన ఓటు హక్కు ద్వారా చూపించవచ్చు. ఈ అవకాశం గ్రామీణ పౌర సేవా సమితి వారికి ముందుగా నా నమస్కారం. ఓటు హక్కుపై అవగాహన కోసం చాలామంది లిటరేచర్స్ చదువులేని వాళ్ళకి ఓటు గురించి అలాంటి ప్రాముఖ్యత గురించి తెలియదు. ఓటు అంటే ప్రజాప్రతినిధులు అనుకునే కానీ ప్రజలు వాళ్ళ ఓటు పైన ఎంత ఆయుధం, వజ్రాయుధం లాంటి ఆయుధం ఓటు అనేది వాళ్ళకి తెలియదు. ఆ ఓటు ద్వారా శాసనం చేయొచ్చు, శాసనాలు చేసేకి అధికారం ఇవ్వచ్చు ఓటు ద్వారా అనేది మనకు తెలియదు. కాబట్టి మంచి నాయకులు, మంచి వాళ్ళని ఎన్నుకునేది వజ్రాయుధం లాంటి ఓటు హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడులోనే ఆయన 18 ఏళ్ళలో నిండిన రాణికి కానీ, రాజుకి కానీ, గుడిసెలో ఉండే పేదకి కానీ, రిక్షా దొరికే కూలికి కానీ ఒకటే ఉండాలా ఓటు హక్కు అని చెప్పేసి ఆయన పోరాడి సాధించే ఓటు హక్కుని కల్పించినందుకు రాష్ట్రాలతో ఈ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు. అదేవిధంగా దాన్ని అవగాహన చేసుకొని అంతో ఇంతో మన ఆల్రెడీ కూడా దానిపైన మన పెద్దల శివరామన్నయ్య, అన్న ప్రభుత్వ సురేంద్రన్నయ్య వీళ్ళందరూ కూడా ఓటు హక్కుపై కానీ, ఓటుపై వినియోగం పైన కానీ చాలా సున్నితంగా, చాలా అర్థమయ్యే విధంగా చెప్పినారు. దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలు పంచుకోవాలి. మనమందరూ కూడా అదేవిధంగా ఫలితాలను కూడా సుపరిపాలన అందించే వాళ్ళతో కూడా మనం ఎన్నుకునే విషయంలో ఆలోచన చేసి ఉపయోగించాలని చెప్పేసి మన లాల్రెడ్డి గారు ఈ ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు, అదేవిధంగా మన శివరామరెడ్డి సార్ గారికి, సురేష్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సమితి సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగానే ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి సమాజంలో మనిషి పుట్టుక ఎటువంటిదో అదేవిధంగానే మనిషి పుట్టిన తర్వాత కూడా స్వేచ్ఛ హక్కులు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసి అనేక దేశాల నుండి, విదేశాల నుండి ఎన్నో రకాలుగా మనకి హక్కులను తీసుకొచ్చి 2 సంవత్సరాల 10 నెలల 18 రోజులు మన మనం ప్రపంచంలో ఏ దేశం లేనటువంటి స్వేచ్ఛ హక్కులు కలిగినటువంటి దేశం మన భారతదేశంగా తీర్చిదిద్దినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన ఉండే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సమితి సభ్యులకు, అసంఖ్యాక ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శివరాం సారు, తర్వాత సురేంద్ర సారు, తర్వాత నాయకులు మన ప్రసాద్ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అంబేద్కర్ వారి నాయకులు రామదాస్ గారు ఓటు హక్కు పైన అవగాహన చిన్నపాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని దాన్ని సహకరించాల్సిందిగా
గట్టి వాయిస్. మనది లిఖిత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో రెండు ఉన్నాయి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యం. మనది అతిపెద్ద దేశం కాబట్టి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాల్గొనేది. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే మన ప్రతినిధులను ఓటు ద్వారా పార్లమెంటుకు, శాసనసభలకు పంపించి వాళ్ళ ద్వారా పరిపాలన చేసుకునేది దీనిని పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ స్విట్జర్లాండ్ దేశాలు చిన్న దేశాలు కాబట్టి వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగిస్తారు. 1988 సంవత్సరాల తర్వాత ఈ 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మన ఓటు హక్కు తగ్గింది. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు వయసు నిండినటువంటి ప్రతి పౌరుడు, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ఓటు హక్కు ఏమిటంటే మన ద్వారా చట్టాలు తయారు చేయడానికి శాసనసభలకు, పార్లమెంటుకు మన ద్వారా ప్రతినిధులు పంపించి ఆ ప్రతినిధుల ద్వారా ప్రజాస్వామ్యంలో మనకు అవసరమైనటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను వాళ్ళు తయారు చేస్తారు. ఇదే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క పనులు. ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను వాళ్ళు చేస్తారు. కాబట్టి మనమంతా కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా తమ యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఈసారి ఇంకోటి కూడా చేశారు, ఓటు హక్కు వినియోగించుకోకున్నట్లయితే మన యొక్క అకౌంట్ నుంచి 350 రూపాయలు కట్ చేస్తానని ఇచ్చారు. కాబట్టి వయోజనులైనటువంటి ప్రతి ఓటరు కూడా తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాల్సింది. ఎవరికైనా వేసుకోవచ్చు ఓటు, కానీ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, గ్రామీణ పౌర సేవా సమితికి అందరికీ కూడా నా యొక్క వందనాలు ముగిస్తున్నాను. విలువైనటువంటి ఆయుధం పైన మన పెద్దలు చాలా వరకు తెలియజేశారు. మేము కూడా గతంలో చెప్పడమే కాదు, ఇండిపెండెంట్గా కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కండక్ట్ చేయడం జరిగింది. కేవలం ఓటు అనేటువంటి ఆయుధం వాళ్ళకి క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలియజెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని గత 10 ఏళ్ళ నుంచి సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీసీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామాలలో గత 2-3 నెలల నుంచి మాకున్నటువంటి సమయంలో టీచర్స్ సురేంద్ర గారు, తర్వాత శివరామ్ సారు, తర్వాత సురేంద్ర సారు, వీరి యొక్క సహకారంతో ఎప్పుడు అవకాశం ఉంటే, మిగతా సభ్యుల యొక్క సహకారంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క ఓటు హక్కుపై అవగాహన సదస్సుల కార్యక్రమం చేస్తూ మా పనిలో మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుధం చెప్పాడు కదా, మన స్వామిదాస్ అన్న గారు, పేదవాళ్ళకి పెద్దలకి ఒకటే ఆయుధం, అదే మనకి వజ్రాయుధం లాంటి ఆయుధం ఏదంటే ఓటు. ఇంకా మనకి సమాచార హక్కు చట్టం కూడా ఉంది. ఓటు ఎలక్షన్లో ఓటు వేయడమే కాదు, ఓటు వేసిన తర్వాతే అసలైంది ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందో లేదో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి భారత రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావ ప్రకటన స్వేచ్ఛలో 19(1)A క్లాస్లో భావ వ్యక్తీకరణలో భాగంగా సమాచార హక్కు చట్టం ఇవ్వడం జరిగింది. తెలుసు కదా, సమాచార హక్కు చట్టం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వాళ్ళే డబ్బులు కడతారు. మళ్ళీ వాళ్ళు కట్టేటువంటి డబ్బులకు పారదర్శకత ఉండాలనేటువంటి ఉద్దేశంతో 2005లో ఈ చట్టం వచ్చింది. మళ్ళా పెద్దలు స్వామిదాస్ అన్నకు కూడా ఈ యొక్క చట్టం పైన లోతైన అవగాహన ఉంది, లా చట్టాలపైన కానీ అవగాహన ఉంది. ఈ విధంగా గ్రామీణ పౌర సేవా సమితి అటు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయనే ఇక్కడ ప్రజల్లో చైతన్యం
తీసుకురావడానికి చట్టాలపై అవగాహన సదస్సులో భాగంగా ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా తమ పరిధిలో గ్రామీణ ప్రజలకు వారికి అవగాహన తక్కువ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చట్టం యొక్క అవసరము దాని యొక్క ఫలితాలు కూడా రాబట్టడం జరిగింది. మరి అంజనేల అన్నగారు కూడా దీనికి సుపరిచితులే. సమాచార హక్కు చట్టం ఆయన కూడా లబ్ధి పొందడం జరిగింది. మరి ఈ విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో రకాలుగా వచ్చింది. ఇవ్వడానికి గల కారణము మనకి ఈయనే ప్రధానమైనటువంటి కారణం. ఓటు హక్కు, సమాచార హక్కు చట్టము, ఓటు హక్కు ఇవి రెండు ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళ లాంటివి. ఎందుకంటే ఇవి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు కీలక భూమిక వహిస్తేనే కేవలం రాజకీయ పక్షాలు కొంతమంది అధికారులకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఓటరుకు కూడా ఈ యొక్క ఓటు పైన అవగాహన కలిగి ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి మన నాయకులందరికీ గ్రామీణ పౌర సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా సభ్యులు ఎవరైనా మాట్లాడారు? ధన్యవాదాలు. సురేష్ సారు దీనిపైన 4 మాటలు మాట్లాడాల్సిందే. ఈ ఓటు హక్కు అవగాహన కార్యక్రమాన్ని చేసినటువంటి గ్రామ పెద్దలు ఆర్టీసీ గ్రామీణ పౌర సేవా సమితి వారికి మరియు అంబేద్కర్ ఎందుకంటే ఈరోజు చాలా శుభదినం. గ్రామీణ పౌర సేవా సమితి వారు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేసినా ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే ఈరోజు మన అంబేద్కర్ జయంతి. కాబట్టి మనం ఇప్పుడే చాలాసార్లు అంబేద్కర్ గురించి చదువుకుంటూనే ఉన్నాము. చాలా రాజ్యాంగ గొప్ప వ్యక్తి, రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగాన్ని ఎన్నో సంవత్సరాలు పోరాడి మనకు అందించినటువంటి వ్యక్తిని. అటువంటి రోజు ఈ ఓటు పైన అవగాహన కార్యక్రమం చాలా మంచి విషయం. భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పుడే మా పెద్దలు చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయసును తగ్గించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ అనేది చిన్న చిన్న పిల్లవాళ్ళే ఎంతో అవగాహన కలిగి ఉంటున్నారు. మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఇంతకుముందు 5 సంవత్సరాలకు బడికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు 3 సంవత్సరాలకే పల్లెకి వేసేస్తారు. ఎందుకంటే పిల్లల్లో అవగాహన ఉంది. మంచిది, చాలా మంచి విషయం. ఇట్లా డెవలప్ అనేది ఎవరైనా కోరుకునేది అదే. అటువంటిది ఎక్కడ జరుగుతున్నా సంతోషమే. అది కసాపూర్ గ్రామంలో ఈ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామానికి మంచి పేరు తెస్తున్నటువంటి ఎవరికైనా మనము అభినందించాల్సిందే. ఓటు హక్కులో భాగంగా భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఇది. హక్కే కాకుండా బాధ్యతగా కూడా తీసుకోవాలి. కొంతమంది బాధ్యతగా తీసుకోకుండా ఓటు వేయకపోతే ఏం కాదు అని చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం కాబట్టి దాంట్లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వాళ్ళకే విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారు. కానీ ఏం జరుగుతుందంటే మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఓటు వేయడం లేదు. ఒక విచిత్రమైన విషయం ఇది. లాయర్లు, డాక్టర్లు వీళ్ళు బయటికి రారు, ఓటు వినియోగించుకోరు. చూడండి, ఇప్పుడు కసాపూర్ గ్రామంలో అంటే పల్లెటూరులోనే అవగాహన సదస్సులే కాకుండా టౌన్లో కూడా నిర్వహించవలసిన అవసరం వస్తుంది. ఏమి చదువుకున్న వాళ్ళు ఓటు వేయకపోవడం ఏంటి? చదువులేని వాళ్ళే ఎంతో చైతన్యంతో ముందుకు వస్తుంటే చదువుకున్న వాళ్ళు రాకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇప్పుడే పెద్దలు చెప్పారు 350 రూపాయలు ఏదో ఫైన్ అని. అది ఫేక్ అయిండొచ్చు, ఫేక్ కానీ దాన్ని ప్రభుత్వం కూడా చట్టంగా అమలు చేయాలా. ఓటు వేయని వాళ్ళకి అంత ఇంత ఫైన్ వేసేస్తున్నారు. చాలా దేశాల్లో జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా జరిగితే అందరూ ఓటు దాంట్లో పాల్గొంటారని మనము కోరుకుంటున్నాం. అలాగే ఓటు అనేది ఏ వాటికి వాళ్ళు మాత్రం లోపరచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కాలంలో డబ్బుకి, మందుకి, రకరకాల వాటికి, వ్యసనాలకి ఓటుని అమ్ముకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు మనకి ఈరోజు ఇది చేస్తే రేపొద్దున దాన్నంతా వాళ్ళు తిరిగి సంపాదించుకుంటారు. ఇది జరిగే పని. కాబట్టి ప్రజలు బాగా తెలుసుకొని దీని అవగాహన సదస్సులో పెద్దలు చెప్పేటువంటి వాటిని అందరూ తెలుసుకొని వినియోగించుకొని
బాగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నాకు ఇచ్చిన అవకాశం అందరికీ రామదాస్ అన్న